హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం 'విక్రమార్కుడు' కథ చెప్పుకుందాం ఇప్పుడు. ఇలా ఈ పట్టువదలని విక్రమార్కుడున్నాడే, ఈయన మళ్ళీ బేతాళుని ఆ చెట్టెక్కి, దింపి, నడుము కట్టుకుని మళ్ళీ బయలుదేరాడు. బయలుదేరితే ఈ బేతాళుడేం చేశాడు, ఈయన చేత ఎలాగోలాగా మాట్లాడించాలి. ఈయన మాట్లాడాడంటే తనెళ్ళి మళ్ళీ చెట్టెక్కేస్తాడు. అందుకు. అందుకేం చేశాడు, నేను రాజా నీకు ఈ నన్ను ఎత్తుకుని మరి మోస్తూ తీసుకెడుతున్నావు కదా, అంచేత నీకు ఆయాసం రాకుండా, నీకేమో విసుగు రాకుండా నేను ఒక కథ చెప్తాను. ఆ కథ వింటూ నాకు నేను అడిగినప్పుడు సమాధానం చెప్పాలి నువ్వు అని చెప్పాడు. సరే అన్నాడు రాజు. విక్రమార్క మహారాజా, ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో దివాకరుడు అనే క్షత్రియుడు ఉండేవాడు. ఒక క్షత్రియుడు ఉన్నాడు అక్కడ. అతడి భార్య వసుమతి, ఆవిడ పేరు. వారికి ముక్తాలత అనే కుమార్తె ఉంది. ఓ కూతురు ఉంది ఆవిడ వాళ్ళకి. ఆ ఆ పట్టణంలో ఆ దివాకరుడు అనే క్షత్రియుడికి ఓ కూతురు కూడా ఉంది. ఆమె పేరు ముక్తాలత. ఆమె యవ్వనవతి అయింది, అవివాహిత. పెళ్ళి అవ్వలేదు ఇంకాను. యవ్వనం వచ్చింది ఆ అమ్మాయికి. సంసారంలో ఏదో కలతలు, మొగుడు పెళ్ళానికి దెబ్బలాటలు వచ్చాయి. ఈ దివాకరుడు ఏం చేశాడంటే, భార్యనేను, ఈ క్షత్రియుడైన దివాకరుడు భార్యని కూతుర్ని వదిలేశాడు అక్కడ. వదిలేసి మరో దేశం వెళ్ళిపోయాడు కోపగించుకుని. ఏదో గొడవలు ఉంటాయి కదా సంసారం అన్న తర్వాత. అలా ఏదో గొడవ పడ్డారు భార్యను భర్తను. గొడవ పడి ఈ పిల్లకి పెళ్లి చేయలేదు సరికదా, ఇల్లు వదిలేశాడు. ఆ పెళ్ళం మీద ఉండే కోపంతో ఇంకో వేరే దేశం వెళ్ళిపోయాట. దాంతో వాళ్ళిద్దరూ చాలా దుఃఖించారు. పాపం ఈ భార్య పెళ్ళం ఆడవాళ్ళు కదా, వాళ్ళిద్దరూ చాలా బాధపడ్డారట. అతన్ని వెతుక్కుంటూ ఇల్లు విడిచి బయలుదేరారు. ఇల్లు వదిలేశారు. ఆ తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయాడో అని చెప్పి, ఆ భార్యము భర్త ఎక్కడికి వెళ్ళిపోయాడో అనుకుంటూ ఇద్దరు తల్లి కూతురు బయలుదేరారు. ప్రయాణిస్తూ ఎండ ఎక్కువగా కాస్తుంటే ఒక చెట్టు నీడన కూర్చున్నారు. అక్కడ చెట్టు కనిపించింది. ఆ చెట్టు నీడలో ఇద్దరు కూర్చున్నారట, ఎండ బాగా ఉందని. ఆ సమయంలోనే వారి వెనకాల తండ్రి కొడుకులైన బ్రాహ్మణులిద్దరూ వస్తూ, తండ్రి కొడుకుట బ్రాహ్మలు వాళ్ళు ఇద్దరూను. వాళ్ళిద్దరూ వస్తున్నారట వీళ్ళ వెనకాలేను. అదే సమయంలో స్త్రీల అడుగుజాడలు చూశారట. ఈ స్త్రీలు, ఆడవాళ్ళ యొక్క అడుగుజాడలు వేరుగా ఉంటాయి, మగవాళ్ళ అడుగుజాడలు వేరుగా ఉంటాయి. అవి వాళ్ళకి తెలుసును గనక ఇవి స్త్రీల అడుగుజాడలు. వీటిని చూసి ఈ అడుగులు ఎవరివో చూద్దాం, ఇవి ఎవరి అడుగులో చూద్దాం మనం. ఈ వనితలు ఒకవేళ మనకి లభిస్తే చెరొకరిని స్వీకరిద్దాం. ఈ ఆడవాళ్ళు కనుక మనకు కనిపించారనుకో, ఇద్దరు ఆడవాళ్ళును, మనం వీళ్ళ వీళ్ళని మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. అంటే తండ్రి ఒక ఆడదాన్ని, ఇంకో చిన్న పిల్ల ఎవరున్నారో దాన్ని ఒకళ్ళు కొడుకు, అలా చెరొకళ్ళు స్వీకరిద్దాం అన్నాడు కొడుకు. కొడుకు అలా ఒప్పందం చేశాడు. అందుకు తండ్రి అలాగే, ఇద్దరిలో పెద్ద అడుగులది పెద్దదవుతుంది. ఇద్దరిలోనూ పెద్ద అడుగులు ఎవరివైతే ఉన్నాయో అది పెద్దది, అంటే తల్లి అవుతుంది. కనుక నేను స్వీకరిస్తాను. తల్లి కానీ అక్క కానీ అలా అవ్వచ్చు. పెద్దదవుతుంది, పెద్ద అడుగులు ఉన్నాయి కనుక పెద్దదవుతుంది. చిన్న అడుగులు ఉన్నది చిన్నదవుతుంది. అంచేత పెద్ద అడుగులు ఉన్న దాన్ని నేను స్వీకరిస్తాను, చిన్న అడుగులు ఉన్న దాన్ని నువ్వు స్వీకరిద్దుగానని కొడుకు చెప్పాడు. చిన్న అడుగుల దాన్ని నువ్వు తీసుకో అన్నాడు. అలాగే అన్నాడు కొడుకు. కొడుకు కూడా సరే తండ్రి చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. వాళ్ళు మరికొంత దూరం రాగానే చెట్టు కింద కూర్చున్న తల్లి కూతుళ్ళు కనిపించారు. వీళ్ళు కొంచెం దూరం వచ్చారట. వచ్చాక అక్కడ ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరు కనిపించారట. వీళ్ళిద్దరికీను, ఈ తండ్రికి కొడుకేను, బ్రాహ్మడికేను బ్రాహ్మడి కొడుకేను. వాళ్ళ వృత్తాంతం కనుక్కొని తమ కోరిక తీరుతుందని ఎంచి వారికి అనుకూలమైన మాటలు చెప్పి తమతో వివాహానికి ఒప్పించారు. వాళ్ళు ఏం చేశారు, అమ్మయ్య మన కోరిక తీరుతుంది. వీళ్ళిద్దరు వృత్తాంతం తెలుసుకున్నారట. ఇలా తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడని కూతురు చెప్పింది. నా మొగుడు ఇంట్లో వదిలేసి మమ్మల్ని ఇద్దరిని వెళ్ళిపోయాడని ఈ పెళ్ళని చెప్పింది. సరే అయితేను
అనుకున్నారు ఈ బ్రాహ్మణ తండ్రి కొడుకు ఇద్దరు. సరే అయితే మనం ఇద్దరిని పెళ్లి చేసేసుకోవచ్చును అని చెప్పి వాళ్ళని ఒప్పించారట. మేము పెళ్లి చేసుకుంటాం, మీకేం బాధ లేదని. కానీ తల్లి పాదాలు చిన్నవిగాను, కూతురు పాదాలు పెద్దవిగాను ఉన్నాయి. కానీ ఏమైందంటే అక్కడ తల్లి పాదాలేమో చిన్నవిగా ఉన్నాయి, కూతురు పాదాలు పెద్దవిగా ఉన్నాయి. వీళ్ళేమనుకున్నారు, పెద్దవిగా ఉన్నవేమో పెద్దవాళ్ళు ఇద్దరిలోనూ పెద్దవాళ్ళ పాదాలయ్యుంటాయి. చిన్నవిగా ఉన్నవి చిన్నపిల్లల పాదాలయ్యుంటాయి. అంచేత చిన్నదాన్నేమో నువ్వు తీర్చేసుకుంది గానీ, పెద్ద పాదాలున్నదాన్ని నేను చేసుకుంటాను అని ఒప్పందం పొందారు తండ్రి కొడుకును. కానీ ఇక్కడ చూస్తే ఏమైంది, తల్లివేమో చిన్న పాదాలయ్యాయి, కూతురువేమో పెద్ద పాదాలుగా ఉన్నాయి. అయినా మొదట అనుకున్న ప్రకారమే తల్లినేమో కుమారుడు చేసుకున్నట్ట. తల్లినేమో పెద్ద పాదాలున్నాయి గనక హ్మ్. హ్మ్. త తల్లినేమో ఆహ్, కూ కూతురినేమో ఆ! తల్లిని కుమారుడు చేసుకున్నాడు. తల్లి ఏమో చిన్న పాదాలు. తల్లికున్నవి చిన్న పాదాలు కనుక, ఈ కొడుకు చేసుకున్నాడు చిన్న పాదాలు. కొడుకుకి అన్నాడు అని చెప్పాడు కదా తండ్రి. కూతుర్ని తండ్రి స్వీకరించి కాపురం చేయసాగాడు. ఈ కూతుర్నేమో తండ్రి చేసుకున్నాడు. తల్లినేమో కొడుకు చేసుకున్నాడు. ఇలా చేసుకుని ఈ తండ్రి ఏమోను ఈ చిన్న పిల్లని చేసుకుని కాపురం చేస్తున్నట్ట. కొంతకాలానికి ఇద్దరికీ పుత్రులు పుట్టారు. వీళ్ళిద్దరికీ కూడా పిల్లలు పుట్టారట. ఈ తండ్రికి, కొడుక్కి కూడాను. ఆ శిశువులు పెద్దవారయ్యాక ఒకరికొకరు ఏ వరుసలో పిలుచుకోవాలి. వాళ్ళు పెద్దవాళ్ళవుతారు కదా! రాజా, ఓ విక్రమార్క మహారాజా, ఆ త ఆ తల్లికిను, ఈ కూతురికి పుట్టిన పిల్లలిద్దరూ పెద్దవాళ్ళవుతారు. పెద్దవాళ్ళయ్యాక వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఏ రకంగా పిలుచుకోవాలి చెప్పు? వాళ్ళ వరసలు ఏమవుతాయి అని అడిగాడు బేతాళుడు. అని అడిగాడట బేతాళుడు. అడిగేసరికి విక్రమార్కుడు చాలాసేపు ఆలోచించాట. ఆలోచించి తగిన సమాధానం తట్టక మాట్లాడకుండా ఉండిపోయాట. తగిన సమాధానం ఆయన బుర్రలోకి రాలేదు. రాకపోవడంతోటి విక్రమార్కుడు అలా ఉండిపోయాట తటస్థంగాను. తన ప్రశ్నకు సమాధానం తోచకే రాజు మౌనంగా ఉన్నాడని చెప్పి, అందుచేత పూర్వంలా తప్పించుకుపోవడం తనకి సాధ్యం కాదని నిశ్చయించుకుని ఈ బేతాళుడు ఆలోచించాడు. ఆలోచించి ఈ రాజు చెప్పలేకపోతున్నాడు సమాధానం. సమాధానం చెప్పలేకపోవడం చేత ఇప్పుడు అలాగే నడిచి వెళ్ళిపోతున్నాడు కదా మరి. అందుకని నేను తప్పించుకుని మళ్ళీ చెట్టెక్కడం కుదరదు అని చెప్పి ఆలోచించుకుంటున్నట్ట ఈ బేతాళుడు. బేతాళుడు అతని ధైర్య సాహసాలకి, బుద్ధి విశేషానికి సంతోషించాట. ఈ బేతాళుడు ఆయన ధైర్య సాహసాలకి సంతోషించాట, బుద్ధి విశేషానికి సంతోషించాటంతో గొప్ప గొప్ప బుద్ధి గలవాడు. అతనికి మేలు చేయదలిచి అతని ముందు ప్రత్యక్షమై ఆపాడు. ఆయన ముందర ఈ బేతాళుడు ప్రత్యక్షమయ్యి ఆపేట. ఆ భుజం మీద ఉన్నాడు కదా, వెనకాల శవాన్ని వేసుకుని వెళ్తున్నాడు. ఆ శవం బేతాళుడి కింద మారి కబుర్లు చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఈ బేతాళుడు ఈ రాజు ముందుకొచ్చి కనిపించి ఆయన్ని ఆపేసి ఆయనతోటి కబుర్లు చెప్తున్నట్ట. ఏం చెప్పాడో తర్వాత తెలుసుకుందాం అమ్మా. హలో పిల్లలు, మనవలు. ఇందాక కథ చిన్న కథే కదా, ఈ విక్రమార్కుడి కథ. ఇంకో కథ చెప్తాను, వినండి. ఇలా ఈ విక్రమార్కుడు మళ్ళీ బేతాళని తీసుకుని బయలుదేరాడు. బయలుదేరేసరికి మృగాంకుడనే క్షత్రియ కుమారుడు పని మీద పొరుగురు వెళ్ళాట. వాడి పేరు మృగాంకుడు. మృగాంకుడనే ఒక రాజు కొడుకు అనమాట, క్షత్రియ కుమారుడు. పనుండి పక్క ఊరికి పొరుగురికి వెళ్ళాట. అరణ్య మార్గంలో వస్తూ ఒక చెట్టు కింద సౌందర్యవతి ఒకతే ఏడుస్తూ కూర్చోవడం చూశాడు. ఆ అమ్మాయి చాలా సౌందర్యంగా ఉంది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఒక చెట్టు కింద అరణ్య మార్గంలో వస్తున్నాడు. వస్తుంటే ఓ చెట్టు కింద కూర్చుని ఓ అమ్మాయి ఏడుస్తోంది. చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి. అతను ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఆమెను ఓదార్చాడు. ఓదార్చి మెల్లగా ఆమె పేరు, ఊరు, అలా ఎందుకు ఏడుస్తున్నావు, ఒంటరిగా ఎందుకు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అన్ని కుశల ప్రశ్నలన్నీ వేశాడు. వాడికి కావలసిన ప్రశ్నలన్నీ వేసి మొత్తానికి సమాధానాలు
విన్నాడు. అప్పుడామె నేనొక వయస్సుని కుమార్తెనని చెప్పింది. నా పేరు మోహనాంగి అని చెప్పింది. నా తల్లి నా చిన్నతనంలోనే చనిపోయింది. నేను చిన్న పిల్లగా ఉండగానే మా తల్లి పోయింది అని చెప్పింది. నా తండ్రికి నేనొక్కతినే, మరి సంతానం లేదు. నేను నా తండ్రికి నేనొక్కతే కూతురిని. ఇంకెవళ్ళు సంతానం లేదు. అతనే నన్ను పెంచి పెద్ద చేశాడు. నా తండ్రి నన్ను తల్లి లేకపోవడం చేత ఆయనే పెంచి పెద్ద చేశాడు. నేనింకా అవివాహితనే. నాకింకా పెళ్ళవ్వలేదు అని ఆవిడ వివరాలన్నీ చెప్పుకొచ్చింది. ఆ అమ్మాయి వివరాలు నేను. నా నివాస స్థలం ఇక్కడికి 2 ఆమడల దూరంలోనే కుగ్రామం. నేను ఇక్కడికి ఓ 2 ఆమడల దూరంలో ఒక బాగా పల్లెటూరుంది. ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరు నా నివాస స్థలం. బంధువులను చూసి రావడానికి దూరపు ఊరికి నేను మా తండ్రి వెళ్ళాం. బంధువుల్ని చూసొద్దామని చెప్పి బంధువుల ఇంటికి వెళ్ళాం. నేను మా తండ్రిను. వస్తుంటే దొంగలిక్కడ మమ్మల్ని అడ్డగించి నా తండ్రిని చంపి నా ఆభరణాలన్నీ పట్టుకుపోయారు. మేము ఇలా వస్తున్నాం. వస్తుంటే వాళ్ళు దొంగలు ఏం చేశారు, మమ్మల్ని ఆపేశారు ఇక్కడ మధ్యలోను. ఆపేసి అడ్డగించి మా తండ్రినేమో చంపేశారు. నా వస్తువులన్నీ పట్టుకుపోయారు. నా ఒంటి మీద ఉన్న వస్తువులన్నీను. వాళ్ళ పుణ్యం, వాళ్ళు కాస్త మంచివాళ్ళు కనుక నన్నేం పాడు చేయకుండా అట్టే పెట్టారు, ఉంచారు అని చెప్పింది ఈ అమ్మాయి. దిక్కులేక ఒంటరిగా మిగిలి ఏం చెయ్యాలో అని ఏడుస్తున్నాను అంది. నేను ఒంటరిగా మిగిలిపోయాను. మరి తండ్రి చచ్చిపోయాడు, తండ్రిని దొంగలు చంపేశారు. అంచేత ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తున్నానని చెప్పింది ఈ అమ్మాయి. ఆమె మీద మనసు పడిన మృగాంకుడు జరిగిన దానికి విచారించి లాభం లేదు. ఈ మృగాంకుడు ఏమన్నాడంటే, ఈ పిల్లవాడు రాజకుమారుడు, జరిగిపోయిన దానికి ఎందుకు విచారిస్తున్నావు, జరిగిపోయిన దాని గురించి ఆలోచించకు అని చెప్పాడు. ఆలోచించకు, విచారించి లాభం ఉండదు, దానివల్ల నిన్ను మా ఊరు తీసుకెళ్ళి పెళ్లి చేసుకుని సుఖపెడతాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను సుఖపెడతాను, అంచేత నువ్వేం బాధపడకు అని చెప్పాడు ఈ రాజకుమారుడు. ఆమెకు కూడా అతని మీద వలపు కలిగింది. ఆవిడ కూడా ఇష్టపడింది. దిక్కులేదు ముందు, ఎవళ్ళో ఒకళ్ళు దిక్కు ఉండాలి అని చేత బాగానే ఉందిలే అనుకుంది. వీడెవడో బాగానే ఉన్నాడు ఈ కుర్రాడు అనుకుంది ఆ అమ్మాయి కూడాను. అతనితో పాటు గుర్రం ఎక్కింది. అతను గుర్రం మీద వెళ్తున్నాడు. ఈ అమ్మాయిని కూడా గుర్రం ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్ళాక మరో దొంగల గుంపు వారిని అడ్డగించింది. మళ్ళీ ఈ అడవుల్లో పూర్వం దొంగలు ఉండేవారు బాగాను. ఇలా కాలినడకనే ఎంత దూరమైనా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఈ దొంగల బారిన పడిపోయి వాళ్ళు మంచివాళ్ళు అయితే వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులు, డబ్బులు అన్నీ తీసేసుకుని వదిలేసేవారు. వాళ్ళు దుర్మార్గులు అయితే చంపేసేవారు. వీళ్ళని మళ్ళీ అడ్డగించారు. మృగాంకుడు ఆమెని గుర్రం మీదే ఉండమని చెప్పాడు. ఈ రాజకుమారుడు ఏం చేశాడు, నువ్వు గుర్రం దెక్కు, అలా గుర్రం మీదే ఉండు అని చెప్పాడు. చెప్పి కత్తి తీసుకున్నాడు. వాళ్ళతోటి ఘోరంగా పోరాడాడు. ఆ దొంగాళ్ళతోటి పోరాడి అందరినీ చంపేశాట. దొంగాళ్ళందరినీ చంపేశాడు వీడు. సాయంత్రానికి ఒక గ్రామం కనబడగా మోహనాంగిని గుర్రాన్ని ఆ ఊరు మొదలు పాడుగుడిలో ఉంచి ఊళ్ళోకి వెళ్ళి ఆహారం తెస్తాను అని వెళ్ళాడు. ఈ కుర్రాడు ఏం చేశాడు, నువ్వు ఇక్కడే ఉండని చెప్పి గుర్రాన్ని కూడా, అక్కడ పాడుపడిపోయిన గుడి ఉంది, ఆ గుడి దగ్గర కూర్చోబెట్టి ఈ అమ్మాయిని, ఆ గుర్రాన్ని కూడా అక్కడే కట్టేసి నేను ఊళ్ళోకి వెడతాను, ఇక్కడ ఏదో చిన్న ఊరు కనిపిస్తోంది, ఆ ఊళ్ళోకి వెళ్ళి నేను నీకు ఆహారం తీసుకొస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. అతను ఆ ఊరిలోని వీధిలో వెళుతుంటే ఒక వేశ్య అతని చక్కదనానికి మోహించి ఇంట్లోకి పిలిచి అతన్ని పెళ్లి చేసుకుంది. ఒక వేశ్య చూసింది ఈ అబ్బాయిని. అలా ఊళ్ళో తిరుగుతున్నాడు కాలినడకని. ఎక్కడైనా ఎవరైనా కనిపిస్తే భోజనం అడుగుదామని, అన్నం అడుగుదామని ఇలా తిరుగుతూ ఉంటే ఒక వేశ్య చూసి ఇతని చక్కదనానికి ఇష్టపడి
మోహించి ఇంట్లోకి పిలిచిందిట. ఇంట్లోకి రమ్మని పిలిచింది పిల్లవాడిని. పిలిచి అతన్ని చక్కగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసేసుకుంది. ఆ సుఖాల్లో అతను మోహనాంగి మాట మర్చిపోయాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. అక్కడ సుఖంగా ఉన్నాడు. ఆ అమ్మాయితోటి, ఆ భోగం అమ్మాయితోటి. ఇంకా ఈ మోహనాంగి మాట మర్చిపోయాడు. అయ్యో ఈ అమ్మాయిని గుడి దగ్గర కూర్చోబెట్టి వచ్చాం, గుర్రాన్ని అక్కడ కట్టాము, ఇవన్నీ మర్చిపోయాడు. మర్నాడు ఉదయం మోహనాంగి మృగాంకుడిని వెతకడానికి ఊరిలోకి వెళ్ళబోతూ ఉంటే ఈ మోహనాంగి అక్కడ ఉంది కదా పాడుపడిపోయిన గుడి దగ్గర. ఆ అమ్మాయి ఏం చేసింది, పాపం ఇంకెవరు దిక్కులేరు అక్కడ. మర్నాడు సూర్యోదయం అయిన తర్వాత ఈ మృగాంకుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో, ఊళ్ళోకి వెళ్ళాడు కదా, వెతికితే దొరుకుతాడేమో అని ఆ అమ్మాయి బయలుదేరింది. బయలుదేరితే దారిన పోతున్న ఒక వయసుగాడు ఆమెని చూసి దగ్గరకు వచ్చి వృత్తాంతం అడిగాడు. ఓ కోమట్ల కుర్రాడు, వయస్సు కుర్రాడు, ఈవిడ నడిచి వెడుతుంటే ఆ దారిలో ఓ వయస్సు కుమారుడు చూశాడు. చూసి వాళ్ళు వయసులో ఉన్నాడు ఆ పిల్లాడు. దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏంటమ్మా ఇలా పెడుతున్నావు, నడిచి పెడుతున్నావేంటి, నువ్వు అసలు ఎక్కడికి పెడుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి ఆ అమ్మాయిని ఆవిడ కథ అంతా అడిగి తెలుసుకున్నాడు. తెలుసుకుని అయ్యో అబలా, దారిన పోయేవాడిని నమ్మి వచ్చి ఎన్ని చిక్కులు పడ్డావు, నువ్వు ఆడపిల్లవు కదమ్మా, ఇలాగా నీకేదో మాయమాటలు చెప్పాడు వాడు, వాడిని నమ్మావు, నమ్మి వాడితోడు వచ్చేసావు అని చెప్పి అన్నాడు ఈ కోమట్ల కుర్రాడు. ఎన్ని చిక్కులు పడ్డావు నువ్వు, అతను రావడం వల్ల నీ మీద ప్రేమ ఉన్నవాడే అయితే అతను రావడం కల్ల, అతను ఇంక రాడు, ఇంకా వస్తాడని నువ్వు ఎదురు చూస్తున్నావు, అతను ఏం రాడు. నీ మీద ప్రేమ ఉన్నవాడే అయితే రాత్రి నీ పాడుబడిన గుడిలో ఒంటరిగా వదిలి ఉంటాడా? నీ మీద ఏమైనా ప్రేమ ఉందనుకో, వాడికి ప్రేమ ఉంటే నేను నీ పాడుపడిపోయిన గుడిలో కూర్చోబెట్టి వెళ్ళిపోతాడా ఒంటరిగాను? అతని మీద ఆశ పెట్టుకోవడం మానేసేయి, వృధా, నా వెంటరా, ఎంతో సుఖపెడతాను. ఇంక వీడు పట్టుకున్నాడు అనమాట. ఈ అమ్మాయి అందంగా ఉంది కదా అని చేత నువ్వు నాతోటిరా, నేను సుఖపెడతాను నిన్ను, ఇంక వాడేం రాళ్లే, తిరిగి వాడు వచ్చి నేను తీసుకెడతాడని నువ్వు అనుకోక్కర్లేదు అని చెప్పి ఆ అమ్మాయికి నచ్చ చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. ఎంతో సుఖపెడతానని చెప్పాడు అని ఎన్నో ఆశలు పెట్టాడు ఈ అమ్మాయికి. పెట్టి దిక్కు తెలియక కలతపడి ఉన్న ఆమె అతనితో వెళ్ళి అతన్ని పెళ్లి చేసుకుంది. ఇంకేం చెయ్యాలో తోచడం లేదు పాపం ఈ అమ్మాయికి. దిక్కు మొక్కు లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరూ లేరు. అందుకోసానని ఇంకా ఈ కోమటి కుర్రాన్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరూ మంచం మీద పడుకుని ఉండగా ఒక ఎలక పడిందిట వాళ్ళ మధ్యలోను. ఎలక పడేసరికి దాన్ని తాను చంపి ఎంతో గొప్ప పని చేసినట్లు పదే పదే చెప్పసాగాడు. ఓ ఎలక పడిందిట ఆ మంచం మీద వాళ్ళిద్దరు పడుకున్నప్పుడు, ఆ ఎలకని చంపాడు వీడు, ఈ కుర్రాడు. ఎలకని చంపి ఎంతో గొప్ప పని చేసేసి సాహస పని చేసినట్లుగాను ఊరికే అదే చెప్పిందే చెప్తున్నట్ట. ఆ మాటలు ఆమెకు అసహ్యం కలిగించాయి. అలా అస్తమాను ఎలకని చంపిన తోటిది ఎలకని చంపేసి వీడు ఏదో పెద్ద సాహస కృత్యం చేసినట్లుగా అస్తమాను చెప్తుంటే ఆ అమ్మాయికి అసహ్యం వేసిందిట. అసహ్యం వేసి, ఎలకని చంపినందుకే నువ్వు ఇంతగా పొగుడుకుంటున్నావు, నువ్వు ఎలకని చంపావు ఇంత చేసి, ఎలకని చంపినందుకు నేను ఇంత గొప్ప పని చేశాను, నేను అంత గొప్ప పని చేశానని చెప్పి తెగ పొగిడేసుకుంటున్నావు నిన్ను. అంతమంది దొంగల్ని ఒంటి చేత్తో చంపాడు ఆ రాజకుమారుడైతేను. వాడు మరి ఆ క్షత్రియ కుమారుడు ఒక్క మాట అయినా అనలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ కుర్రాడు. నేను ఇంతమంది దొంగలను చంపానని కానీ, నిన్ను గొప్పగా పని చేశానని కానీ, నిన్ను కాపాడేశానని కానీ ఏమీ మాట్లాడలేదు. అల్పుడివి కనుకనే ఇలా దంభాలు పలుకుతున్నావు, నువ్వు చాలా అల్పుడివి, నీచమైన వాడివి నువ్వు అంచేత నువ్వు నీ గొప్పలు తెగ చెప్పుకుంటున్నావు. నీలాంటి అయోగ్యుడికి భార్యగా బతకడం కంటే చావడం మేలు. నువ్వు అయోగ్యుడివి, అసలు భూమి మీద ఉండడానికే నీకు యోగ్యత లేదు. అలాంటి వాడిని అడిగి భార్యగా ఉండడం కంటే చచ్చిపోవడం చాలా మేలు అందిట ఆ పిల్ల అని తటాలను ఉరిపోసుకుని మరణించింది. వెంటనే ఉరిపోసుకు చచ్చిపోయింది.
ఆ పాటి దానికి చచ్చిపోవాలా? కానీ దానికి ఇష్టం లేకపోయింది దాని మనస్సుకి. వీడు ఇలా గొప్పలు చెప్పుకుంటున్నాడు, ఎలకని చంపి గొప్పలు చెప్పుకుంటున్నాడు. వాడు దొంగాళ్ళని చంపినా కానీ 10 మంది దొంగాళ్ళని చంపినా, బోలెడు మంది దొంగాళ్ళని చంపాడు. చంపినా వాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వీడు ఇదేంటి ఎదవ గొప్పలు వీడునని చెప్పి వీడంటే అసహ్యం వేసింది. అసహ్యం వేసి వెంటనే ఉరిపోసేసుకుంది. ఉరిపోసుకు చచ్చిపోయింది. తన అవివేకానికి చింతించి వీడు వీడికి అప్పటికి బుద్ధొచ్చింది. బుద్ధొచ్చి అయ్యో! నా తెలివి తక్కువతనంతోటి నేను ఇలా మాట్లాడాను కదా అనుకుని అలాంటి భార్య లేనప్పుడు తన బతుకు వృధా అని వైశ్యుడు ఉరిపోసుకొని చచ్చాడు. అప్పుడు వీడు కూడా ఈ కోమట కుర్రాడు కూడా ఇంకా అలాంటి అందమైన భార్య లేకుండా మంచి భార్య లేని పోగొట్టేసుకున్నాను నేను, అక్కర్లేని మాటలు మాట్లాడని చెప్పి వాడు కూడా ఊరిపోసుకు చచ్చిపోయాట. వారం రోజులు అయ్యాక మృగాంకుడికి మోహనాంగి గుర్తుకొచ్చింది. ఓ వారం పోయేసరికి ఈ మోహనాంగి గుర్తొచ్చిందిట ఆ రాజకుమారుడికి. ఎంతో దిగులుతో వేశ్య ఇల్లు వదిలి గుడి వద్దకు వచ్చాడు. ఎంతో దిగులు పడిపోయాడు. అయ్యో! వారం అయిపోయింది, ఆ గుడి దగ్గర పాడైపోయిన గుడి దగ్గర వదిలేశాను. ఆ అమ్మాయి పాపం తిండి తెప్పలు లేక, ఇల్లు వాకిలి లేక ఏం ఇబ్బంది పడిందో అని చెప్పి అక్కడ ఆ దిగులుతోటి ఈ వేశ్య ఇల్లు వదిలేశాడు. గుడి దగ్గరికి బయలుదేరి వచ్చాడు. అక్కడ ఆమె లేదు. ఆ గుడి దగ్గర లేదు కదా మరి అమ్మాయి. ఎక్కడికి పోయిందో తెలియలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఎంత ఆలోచించినా ఎవరు చెప్తారు ఆ అమ్మాయి గురించి? ఆ ఊరు కాదు కదా వీళ్ళది. అంచేత ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఎక్కడికి పోయిందో తెలియలేదు. తన అవివేకానికి దుఃఖిస్తూ మోహనాంగిని స్మరిస్తూ అతను అక్కడే ఉండి ప్రాణాలు వదిలాడు. అతను ఆ గుడి దగ్గరే కూర్చున్నాడు. తను అయ్యో! ఎంత అవివేకంగా ప్రవర్తించాను నేను, నా బతికేదో నేను చూసుకున్నానా, ఆ వేసితోటి ఉండిపోయాను, ఈ ఈ అమ్మాయి పాపం ఏమైపోయిందో ఏమిటోను అని చెప్పి ఆ మోహనాంగినే తలుచుకుంటూ స్మరిస్తూ అక్కడే ఉండిపోయి ప్రాణాలు వదిలేశాడు వీడు కూడాను, ఈ రాజకుమారుడు కూడా. అతని మీద ఎంతో అనురాగం కల వేశ్య అతను తనని విడిచి వెళ్ళినందుకు ఎంతో బాధపడి కృషించి ప్రాణాలు వదిలింది. ఈ వేశ్య కూడా వేశ్య లోపలికి తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంది కదా, అంచేత ఈ వేశ్య కూడా అయ్యో! నా ప్రియుడిలాగా చచ్చిపోయాడు, అంచేత నేను మాత్రం బతికేందుకు, నేనెందుకు బతికి ఉండాలని చెప్పి ఆవిడ కూడా బాధపడి కృషించిపోయి ప్రాణాలు వదిలేసిందట. అలాగ మోహనాంగి మరణం వలన 3 మరణించారు. ఆ మోహనాంగనే అమ్మాయి చచ్చిపోవడం చేత ఇక్కడ 3 చచ్చిపోయారు రకంగాను. ఓ 2 మగవాళ్ళు చచ్చిపోయారు, ఈ వేశ్య చచ్చిపోయింది. అప్పుడు విక్రమార్క మహారాజా ఆ 3లోనూ ఎవరి మరణం చెప్పుకోదగింది అని అడిగాడు భేతాళుడు. దానికి రాజు మొదటి 3 ఒకరిపై ఒకరికి కలిగిన ప్రేమ మోహం వలన చనిపోయారు. ఆ మొదటి 3 కూడా వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళకి కలిగిన ప్రేమ మోహం దానివల్ల చచ్చిపోయారు. కానీ ఏ సంబంధము లేనిది వేశ్య. కానీ ఈ వేశ్యుందే అది మామూలుగా ఆ కుర్రాన్ని చూసింది, లోపలికి తీసుకెళ్ళింది, పెళ్లి చేసుకుంది. దీనికి ఎవరితోటి ఏ సంబంధం లేదు. మృగాంకుడు పోతే మరొకడు వస్తాడని తాల్చక అతని కోసమే మరణించిన వేశ్యదే ప్రత్యేకంగా చెప్పుకోవలసింది అని చెప్పాడు విక్రమార్కుడు. ఈ వేశ్య గొప్పది, ఇంచేదంటే ఈ మృగాంకుడు పోయాడనుకో ఇంకొకడు వస్తాడులే వీళ్ళంటి వాడు అనుకుని ఊరుకోకుండా ఆ అమ్మాయి చచ్చిపోయింది కనుక ఆ వేశ్య గొప్పది. మిగతా 3 వాళ్ళు మామూలుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమతోటి చచ్చిపోయారు. అంచేత వీళ్ళందరిలోకి వేశ్య ఆలోచనలు వేశ్య గొప్పది అని చెప్పాడు రాజు విక్రమార్కుడు. అంతే భేతాళుడు మళ్ళీ ఈ కట్లు తెంచుకుని మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళిపోయాడు. తర్వాత కథలు మళ్ళీ తర్వాత చెప్పుకుందామమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.